అయోధ్యలో నూతనంగా నిర్మించిన రాముని దర్శనం కోసం కోట్లాదిగా కళ్ళు ఎదురు చూస్తున్నాయి ఆసక్తిగా. అయితే ఆలయ నిర్మాణంపై ఇప్పటికే రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఎంత సుందరంగా ఆలయం నిర్మాణం పూర్తవుతుందని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి సంబంధించి ముఖ్యంగా ఒక కీలక ఘట్టం ఏదైతే ప్రతి మందిరానికి కూడా ద్వారాలు అనేవి చాలా ఆకట్టుకుంటాయి అందరినీ. అలాంటిది అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ద్వారాలను హైదరాబాద్లో శరత్ బాబు చదలవాడ అనురాధ ఇంటర్నేషనల్ టెంపుల్ డిపో నుంచి తయారు చేస్తున్నారు. నిజంగా మొత్తం దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రానికి అయోధ్యకు సంబంధించిన నిర్మాణంలో ప్రాధాన్యత కల్పించారు. అందులోనూ తెలంగాణలోని హైదరాబాద్కి ఆ కీర్తి దక్కడం అనేది సర్వత్రా హర్షం అనేది వ్యక్తం అవుతుంది. మనతో పాటు శరత్ చంద్ర గారు ఉన్నారు, మనం మాట్లాడదాం. ఎలా అనిపిస్తుందండి, మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా ఇది ఒక గొప్ప అదృష్టం. నమస్కారం అండి. శ్రీరామ జన్మభూమి అయోధ్య మందిరానికి మమ్మల్ని అన్ని రకాల తలుపులు చేయమని ట్రస్ట్ వారు టాటా కన్సల్టెన్సీ టార్సన్ అండ్ టూబ్రో సెలెక్ట్ చేశారు. ప్రస్తుతానికి మేము ప్రాణ ప్రతిష్టకు కావాల్సిన అన్ని తలుపులు సిద్ధం చేశాము. ఇందులో నగార శైలిలో ఈ మొత్తం కార్వింగ్ అంతా చేశాము. గర్భగుడి తలుపులు, మళ్ళీ మండపం తలుపులు, మొత్తం సుమారుగా 18 తలుపులకి బంగారం, పూర్తి బంగారంతో తాపడం జరుగుతుంది. ఆ తలుపులన్నీ కూడా వాటికి సంబంధించిన కార్యక్రమాలు బంగారం తాపడంతో ఫిక్స్ చేసేది ఈ నెల చివరికల్లా 31వ తారీఖు కల్లా పూర్తి చేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నాం. ఎలా వచ్చిందండి అవకాశం మీకు శరత్ బాబు గారు? ఏ విధంగా మీరు అప్రోచ్ అయ్యారు? ఎలా వచ్చింది అవకాశం? మేము ఎవరిని అప్రోచ్ అవ్వలేదండి. ఇండియాలో పూర్తిగా ఉండవలసిన బెస్ట్ టీమ్స్ అందరినీ కూడా అయోధ్య వాళ్ళు పిలిపించి చేపించుకుంటున్నారు. ఒక 2-3 సంవత్సరాల క్రితం చంపత్ రాయ్ గారు జనరల్ సెక్రటరీకి వుడ్తో తయారు చేసిన మోడల్ గుడి ఎలా ఉండబోతుంది అనేది అవసరమైంది. శ్రీరామనవమికి ప్రతిష్ఠ చేయమని చెప్పారు. అప్పుడు మేము ఆ మోడల్ తయారు చేసి తీసుకెళ్ళి దర్శన మార్గంలో ఇప్పుడున్న టెంపరీ గుడిలో పెట్టాము. ఈ తలుపులకు సంబంధించి జూన్ నుంచి మమ్మల్ని వుడ్ సెలక్షన్ దగ్గర నుంచి అన్ని బాధ్యతలు చేయటం, దానికి సంబంధించిన డ్రాయింగ్స్ అన్నీ డెవలప్ చేయటం, ఆ బాధ్యతలన్నీ మాకు అప్పచెప్పారు. మేము చాలా తక్కువ సమయంలో ఇవి చేయటానికి సిద్ధపడి చేశాము. దీనిలో మాకు అత్యంత పెద్ద సమస్య ఏమిటంటే దీనికి 1 సంవత్సరం టైం కావాలంటే మాకు చాలా తక్కువ సమయం దొరికింది. అయితే భగవంతుడి అనుగ్రహంతో ఆ సమయం, అతి తక్కువ సమయంలో మేము ఇది హై క్వాలిటీతో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చేయగలిగాం. అంటే ఇప్పుడు ఏమేమి మెటీరియల్ చేస్తున్నారంటే ముఖ్యంగా అయోధ్య రామ మందిరానికి సంబంధించి తలుపులు ఎన్ని రకాల తలుపులు చేస్తున్నారు ఏంటంటే? ఒక 5-6 రకాల డిజైన్లు ఉన్నాయండి. గర్భగుడి డోర్లో వచ్చి పూర్తి మయూరం నమూనా నగారా శైలిలో ఉన్న కార్వింగ్స్ అది మొత్తం చెక్కేసాము. చాలా లోతుగా, చాలా డీటెయిల్డ్గా చెక్కాము. ఆ తర్వాత మిగతా ద్వారాలందరికీ మండపంలో ఉన్న ద్వారాలన్నిటికీ కమలం, మళ్ళీ ఏనుగులు, దేవతామూర్తులు, అంటే ఇవన్నీ ద్వారాలపైన డిజైన్స్ చెప్తున్నాను. ఇవన్నీ కూడా మేము చెక్కేసాము. చాలా బాగా కుదిరినాయి. భగవంతుడు ఆయనకి కావాల్సిన పని చేపించుకుంటారనుకుంటా చాలా బాగా చేసాము. ఇవంతా ఏ వుడ్తో జరిగిందండి? మొత్తం ఈ ద్వారాల మీ దగ్గర 118 ద్వారాలు తయారు చేస్తున్నట్టుగా తెలిసింది. ఇవన్నీ ఏ వుడ్తో తయారు చేస్తున్నారు? అన్నీ కూడా ఇండియాలో మహారాష్ట్రలో ఉన్న బలార్షా నుంచి సెలెక్ట్ చేసిన బలార్షా టీక్ వుడ్తో తయారు చేసాం. ఓకే, అంటే ద్వారాలు ఒక్కొక్క ద్వారం ఒక్కొక్క డిజైన్ ఉందండి అయోధ్య మందిరానికి సంబంధించి, లేదంటే ఎలాగా ఉంటున్నాయి ఆ ద్వారాలు, ఎలా ఉండబోతున్నాయి? గర్భగుడి డోర్ ఒకటేనండి, దాని డిజైన్ ఒకటే ఉంది. మిగతా మండపం తలుపులన్నీ కూడా వేరు సైజుల్లో ఉన్నాయి, కానీ డిజైన్ ఒకటి. బయటకు వచ్చే కొద్దీ డిజైన్లు మారుతాయి. ఏ డిజైన్కి ఆ డిజైన్, ఏ డోర్కి ఆ డోర్ సపరేట్ డిజైన్గానే భావించాలి. దాని ప్రకారం చేశాం. శరత్ బాబు గారు, ముఖ్యంగా ఎంత హైట్ ఉంటుందండి ఒక ద్వారం సంబంధించి? డోర్ ఎంత హైట్ ఉంటుంది? ప్రత్యేకంగా చాలా ఆలయాల్లో ద్వారాలు ఉంటాయి, అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ద్వారాల యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ ద్వారం 8 అడుగులు ఎత్తు, 12 అడుగులు వెడల్పు గర్భగుడిది. అది ఫోల్డింగ్ మోడల్లో ఇచ్చారు డిజైన్. భక్తులు ఎక్కువగా చూడటానికి వీలుగా వెడల్పుగా తయారు చేశారు. ఇప్పుడు
ఈ ఈ జనరేషన్లో కట్టే మందిరం కాబట్టి. తర్వాత చుట్టుపక్కల ఉన్న తలుపులన్నీ కూడా 9 అడుగుల వరకు ఎత్తున్నాయి. మళ్ళీ మందం వచ్చి 5 అంగుళాలు, రకరకాల వెడల్పులతో తయారు చేసాం. ప్రత్యేకత ఏంటండి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లోకి ఈ ద్వారాలకు ఉన్న ప్రత్యేకతలు ఏంటి? కొన్ని విషయాలు మాట్లాడుకోవాలంటే మనం ఈ ద్వారాలు ఒక 1000 సంవత్సరాల పైన ఉండేటట్టుగా తయారు చేసామండి. ఇందులో ఒక మేకు కానీ ఒక స్క్రూ కానీ వాడలేదు. పూర్తిగా కార్వింగ్, మళ్ళీనేమో జాయినరీ, ప్రతిదీ ఒకదానికొకటి అతికిచ్చే పద్ధతి మొత్తం కూడా వుడ్డే చేసాం. అంటే ఇప్పుడు దాన్ని పాడు చేయడానికి ఎటువంటి ఇనుము లోపల లేదు. సో అందుకని ఇది పురాతన పద్ధతి. ఆ పద్ధతిని ఇందులో అవలంబించాము. కనీసం ఒక 1000 సంవత్సరాలు ఉండొచ్చు. ఇది ఆ పైనే ఉంటుంది. ఎందుకంటే మనకి చరిత్రలో 3000 సంవత్సరాల నుంచి వాడిన వుడ్డు ఇంకా ఇంటాక్ట్గా చాలా మందిరాల్లో ఇండియాలో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడి వరకు వచ్చిందండి పని? ఎక్కడ జరుగుతుంది పూర్తిగా? ఎంతమంది పనిచేస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు ఈ ద్వారాల తయారీకి సంబంధించి? ఈ సంవత్సరం జూన్ నుంచి మొదలు పెట్టాము. ఇప్పుడు పూర్తిగా రెడీ అయిపోయాయి ప్రాణప్రతిష్ఠకి కావాల్సిన తలుపులన్నీ. ఆ పక్కనున్న మిగతా బిల్డింగ్ కావాల్సిన అర్జెంట్ పనులన్నీ పూర్తి చేస్తున్నాము. అది కాక మా టీం అక్కడే ఉండి ఇంకా గుడికి సంబంధించిన ఎక్స్టెన్షన్ ఏరియా అంతా కూడా దానిలో కావాల్సిన ఇంకా 200-300 తలుపులకి కావాల్సిన వర్క్ అంతా కూడా కంటిన్యూగా ఉండి ఇంకో సంవత్సరం పాటు అక్కడ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేశాం. నిజంగా ఇది చాలా అరుదైన అంశం. ఇది ముఖ్యంగా ఒక ద్వారాన్ని పూర్తి స్థాయిలో అందంగా డిజైన్ చేయాలంటే చాలా జాగ్రత్తగా ఫస్ట్ ఆ డిజైన్కి అనుగుణంగా వచ్చేలాగా ద్వారం చెక్కగలగాలి. అది ఎలా సాధ్యం అవుతుందండి? అది ఎంతమంది దీని మీద వర్కౌట్ చేస్తారు చెప్పండి. అంటే పైగా పనిచేసే వర్కర్స్తో పాటు ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్? అది మంచి ప్రశ్న అడిగారు. ప్రాసెస్ ఫస్ట్ ఇనీషియల్ డిజైన్ సోంపుర ఆర్కిటెక్ట్ గారు ఇస్తారు. ఆ వచ్చిన డ్రాయింగ్ని మళ్ళీ అది కరెక్ట్గా ఉందా లేదా అని టాటా ఇంజనీరింగ్ సర్వీసెస్ వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేశాక అది ఎల్ఎన్టీ కంపెనీకి పాస్ అవుతుంది. ఎల్ఎన్టీ కంపెనీ మళ్ళీ మాకిచ్చి దాన్ని కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్, షాప్ డ్రాయింగ్స్ అంటారు, ఆ డ్రాయింగ్స్ మమ్మల్ని సబ్మిట్ చేయమంటారు. మేము అందులో ఏ జాయినరీ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది ప్రతిదీ వివరంగా మళ్ళీ డ్రా చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేశాక అది మళ్ళీ టాటాకి, మళ్ళీ ఆర్కిటెక్ట్కి, మళ్ళీ ఎల్ఎన్టీ, వీళ్ళందరూ ఫైనల్గా ట్రస్ట్, వీళ్ళందరూ అప్రూవల్ వచ్చాకే మేము పని మొదలు పెట్టాలన్నమాట. ఇంత పెద్ద ప్రొసీజర్ కూడా చాలా వేగంగా, చాలా తొందరగా చేయగలిగామంటే అది కొంచెం భగవంతుడి అనుగ్రహం ఉందనే అనుకుంటున్నాం. ఎలాంటి అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే జర్నీ ఎలా మొదలైంది? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఈ కంపెనీని మా ఫ్యామిలీ అంతా ఇదే టింబర్ వ్యాపారం అండి. మా తాతగారు, ముత్తాతగారు కూడా ఇదే బిజినెస్లో ఉన్నారు. వారి దగ్గర నుంచి మా నాన్నగారు చదలవాడ తిరుపతిరావు గారు, మా బాబాయ్ చదలవాడ శ్రీనివాసరావు గారు, మా పెద్దనాన్న చదలవాడ వెంకటేశ్వరరావు గారు, మా తమ్ముళ్ళు అందరం కూడా ఇదే బిజినెస్లో ఉన్నాము. ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అందరూ ఎక్స్పర్ట్స్ కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమాలు చేయటానికి ఐకమత్యం, మళ్ళీనేమో మా దగ్గర ఉన్న స్కిల్స్ ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి కాబట్టి మేము చేయగలుగుతున్నామండి.